హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. అది ఏం టాపిక్ అనేది మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మంచి కంటెంట్ అయితే మీకు అందుతుంది. సరే, మరి టాపిక్లోకి వెళ్దాం. మరీ ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు ఇండియాలో ఎన్నో ఉన్నాయి. చూస్తే ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఆ ప్రాజెక్ట్ పేరు, అది నది ఎక్కడ ఉంది, రాష్ట్రాలు, ఇతర అంశాలు మనం డిస్కస్ చేద్దాం. బాగ్లిహార్ ప్రాజెక్ట్ అనేది చేనాబ్ నది పైన ఉంది, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము. ఇది భారత్ పాకిస్తాన్ మధ్య వివాదాస్పదమైనటువంటి ప్రాజెక్టు బాగ్లిహార్ ప్రాజెక్ట్ చేనాబ్ నది పైన ఉంది, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల గుండా. ధూల్ హస్తి ప్రాజెక్ట్ చేనాబ్ నది, జమ్మూ అండ్ కాశ్మీర్. నాద్ పాజాక్రీ, అది కూడా సట్లెజ్, హిమాచల్ ప్రదేశ్. రీహాండ్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. రామ్ గంగా ప్రాజెక్టు ఉత్తరప్రదేశ్లో ఉంది. ఢిల్లీ నగరానికి 200 క్యూసెక్ల నీటి సరఫరాని చేసేటువంటి ఆ ప్రాజెక్టు పేరు ఏం పేరు అని అడిగితే, ఢిల్లీ నగరానికి 200 క్యూసెక్ల నీటి సరఫరాని చేసేటువంటి ప్రాజెక్టు పేరు రామ్ గంగా. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. సువర్ణరేఖ అనేటువంటి ప్రాజెక్టు పేరు, అది నది సువర్ణరేఖ నది మీద సువర్ణరేఖ అనేటువంటి ప్రాజెక్ట్ నిర్మించారు. ఇది బీహార్లో. పరక్కా ప్రాజెక్ట్ అనేది హుగ్లీ నది మీద ఉంది. ఇది పశ్చిమ బెంగాల్కి సంబంధించినది. మయూరాక్షి అనేటువంటి ప్రాజెక్టు మురళీ నది పైన ఉంది, పశ్చిమ బెంగాల్కి సంబంధించింది. జయక్వాడి అనేటువంటి ప్రాజెక్టు ఉంది, అది గోదావరి నదికి సంబంధించింది, అది మహారాష్ట్రలో ఉంది. అదేవిధంగా ఆల్మట్టి అనేటువంటి కృష్ణా నది పైన ఉంది, ఇది కర్ణాటకకు సంబంధించింది. ఇడుక్కి అనేటువంటి ప్రాజెక్టు పెరియార్ అనే నదిపై ఉంది, కేరళకు సంబంధించింది. శబరిగిరి అనేటువంటి ప్రాజెక్టు ఉంది, అది పంపా నది కేరళకు సంబంధించింది. మెట్టూరు, అది పైకార నది పైన ఉంది, ఇది తమిళనాడుకి సంబంధించింది. ఈ పైకార నది అనేది కావేరి నదికి యొక్క ఉపనది. కావేరి నదికి ఉపనది అంటే పైకార. ఉకాయ్ అనేటువంటి ప్రాజెక్టు తపతీ నదిపై నిర్మించడం జరిగింది, ఇది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది. కాక్రపార అనేటువంటి ప్రాజెక్టు గుజరాత్కి సంబంధించింది, తపతి. ఇది కూడా తపతి నది పైన ఉంది. శ్రీరామ్ సాగర్ అనేటువంటిది గోదావరి నదిపై నిర్మించారు, ఇది తెలంగాణకు సంబంధించింది. దీన్ని కాకతీయ కాలువ అని పిలుస్తారు. ఇది నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద నిర్మించారు. సుంకేసుల ప్రాజెక్ట్ అనేది తుంగభద్ర నది పైన ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంది సంబంధించింది, కర్నూలు జిల్లాలో ఉంది. పులిచింతల ప్రాజెక్ట్ అనేది కృష్ణానదిపై నిర్మించారు, ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది, గుంటూరు జిల్లాలో ఉంది. దీన్నే కేఎల్ రావు సాగర్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. జంజావతి ప్రాజెక్ట్ అనేది జంజావతి నది పైన ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది, విజయనగరం సమీపంలో. ఎల్లంపల్లి లేదా శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్ అనేది గోదావరి నదిపై నిర్మించడం జరిగింది, ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది, కరీంనగర్ సంబంధిత ప్రాంతాలలో. చాలా మంచి కంటెంట్ అయితే మీరు విన్నారు. మీ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి మరెన్నో మంచి కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలిసినటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే 10 మంది షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.